అవనిని ఓవైపు తోసేసి మీరందరూ ఏకమైపోయి ఇలా మాట్లాడటం ఎంతవరకు భావ్యమో చెప్పండి. అనుకోకుండా సమస్య వస్తే అందరం ఒక్కటవుతాం. సమస్యను సృష్టించిందే అవని అయితే ఎలా ఒక్కటవుతాం? మనము రోడ్డు మీద వెళ్తుంటాం, ఒకడి మీద మరొకడు దాడి చేసుకుంటూ ఉంటారు. మనము దాడికి గురి కాబడుతున్న వాణ్ణి సపోర్ట్ చేస్తామా, దాడి చేస్తున్న వాణ్ణి సపోర్ట్ చేస్తామా? అవని విషయంలో కూడా అంతే జరుగుతుంది. భలే చెప్పావు బావా, శాబాష్. అవనికి నీ సపోర్ట్ ఎక్కువైపోయి అవని అలా తయారవుతోంది. మా అందరి ముందు భార్యని పోగొడ్డాలు, దగ్గరికి తీసుకోవడాలు లాంటి పనులు తగ్గిస్తే బాగుంటుంది. మన ముందరే హగ్గులు, మామూలుగా లేదు వీడి వ్యవహారం. శ్రీకర్ అంటే నాకు ప్రాణం. శ్రీకర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నా కూతురు పెళ్లి జరిగిన తరువాతే ఆ గుడి తలుపులు తెరుచుకుంటాయి. అవని రాగానే మనందరం అటో ఇటో తేల్చేయాలి. పౌర్ణమి వరకు గడువు ఉంది, చివరి నిమిషం వరకు సమయం ఉంది. ఎందుకు ఎందుకు అవని మీద ఇంకా ఇంకా ప్రెషర్ తీసుకురావాలనుకుంటున్నారు? ప్రెషర్ అవని ఒక్కదానికేనా? ఆ ప్రెషర్ మాకు లేదా? నీ భార్య అక్కడా ఇక్కడా తిరిగి వెతుకుతున్నందుకే నువ్వింతలా బాధపడిపోతున్నావే. మరి నా భార్యకి ప్రాణగండం ఉంది, నేనెంత బాధపడాలరా? ఎక్కడికి వెళ్ళావని? విగ్రహం విషయం ఎంతవరకు వచ్చింది? నీ నుంచి సమాధానం లేదంటే ఎటువంటి ఆశ కనిపించటం లేదని అర్థం, అంతే కదా? ఇంకా ఎన్ని రోజులు ఇలా గడుపుతావు? నా చావుని చూడాలనుకుంటున్నావా? అలా చూడాలనుకునేదాన్ని అయితే భర్తని కూడా వదులుకుంటాను అని మీకు మాట ఎందుకు ఇస్తాను? మీకు మాట ఇచ్చిన ప్రకారం పౌర్ణమి లోపల విగ్రహం గురించి తెలుసుకుని మీ ముందు ఉంచుతాను. అవని ఆగు, నీతో మాట్లాడాలి. అవని నిన్నే. అవని, మీరు పిలుస్తుంటే కూడా వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతుందేంటి? అవని అవని అలా వెళ్ళిపోతుంటే ఏమనుకోవాలి శ్రీకర్ గారు? పొగరనుకోవాలా, అహంకారం అనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలా? ఆ మూడు కలిపనుకోవచ్చు. అవని పద్ధతేం బాలేదురా. మీరలా అనకండి మావయ్య గారు. మీ పద్ధతులు బావున్నాయా అని తిరిగి మనల్ని అనగలడు. ఇదంతా శ్రీకరిచ్చిన అలసే. ఎంతమందికైనా ఎన్ని ప్రశ్నలకైనా ఎదురు నిలబడి సమాధానం చెప్పగలుగుతుంది. మరి అలా ఎందుకు వెళ్ళిపోయింది? ఏదో జరిగింది. ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధమా? నేనేం చెప్పాను? సిరిపురం వెళ్తున్నానని చెప్పావు కదా, మరి కింద అందరి దగ్గర ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఏదో మూడ్లో అలా చెప్పేశాను. గీత విషయం ఏమైంది? అది అది ఏమైంది? నా దగ్గర ఏదో దాచడానికి ప్రయత్నం చేస్తున్నావు ఎందుకు? నీ దగ్గర దాచే విషయం కాదు బావా, నీతోనే చెప్పుకోవాల్సిన విషయం. చెప్పు మరి. గీత విషయం గురించి వెళితే అక్కడ నా తలరాత మారిపోయే విషయం చూడాల్సి వచ్చింది.
ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎప్పటికీ నిన్ను చేసుకోను. నా మెడలో తాళి కట్టే వరకు ఇలా పెళ్లి కూతురులానే ఉంటాను. శ్రీకరే నా భర్త. గుర్తుకొచ్చింది. కాలేజీ రోజుల్లో నేనంటే ఇష్టం అంటూ వెంట పడుతుండేది. నేను అంతగా పట్టించుకోలేదు. నేనంటే ప్రేమ అంటూ తిరుగుతుండేది. నేను దూరం పెట్టాను. అది కాకుండా చిన్నప్పుడు నేను అమ్మా నాన్నలతో ఓ జాతరకి వెళ్ళినప్పుడు అక్కడ ఏవేవో జరిగాయి. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అయినా ఆ విషయం గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? సిరిపురంలో అలేఖ్యని కలిశాను. అలేఖ్య, నువ్వు ప్రేమించిన మనిషి ఎవరో తెలుసుకుని అతనితో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను అని మీ అమ్మకు మాటిచ్చాను. నువ్వు నిజంగా నా పెళ్లి చేయగలవా? అతను ఎలా ఉంటాడో చెప్పు. కనీసం అతని ఫోటో అయినా చూపించు. అదిగో. అక్కడ నేను చూసింది ఇప్పటికీ ఒక భ్రమలా ఉంది. అలా అని మనకి బాధని కలిగించే విషయాలన్నీ భ్రమలైపోవు బావా. ఇప్పటికీ ఆ అమ్మాయి నిన్నే ఆరాధిస్తూ బతుకుతుంది. నిది పిచ్చి అన్నాను. నది పిచ్చి కాదు, పిచ్చి ప్రేమ అంటుంది. నువ్వు ప్రేమిస్తున్న మనిషికి పెళ్ళైపోయి ఉండొచ్చు కదా అని అన్నాను. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వదులుకోవడానికి సిద్ధంగా లేను అనంది. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు అని అలేఖ్య తల్లి రుద్రాణి గుడి తలుపులు మోయించింది. ఊరిలో ఎవరి పెళ్లి జరగకూడదు అని శాసించింది. ఆ ఊరిలో ఆమె మాటకు ఎదురులేదు. ఎదురు చెప్పిన వారు భూమి మీద లేరు. నేను ఆ రోజుల్లోనే చీకొట్టాను. అయినా సరే నన్నే కోరుకోవడంలో అర్థమే ఉంది. దాన్ని ప్రేమ అనరు, పిచ్చనే అంటారు. అలెక్కి గురించి నువ్వు పట్టించుకోవద్దు. విగ్రహం గురించి మాత్రమే ఆలోచించు. తను నిన్ను వదలదు బావా. అరే, నా మీద తనకేం అధికారం ఉందని వదలకపోవడానికి? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఎన్ననుకున్నా నాకు సంబంధం లేదు. నేను నీవాణ్ణి. నేను నిన్ను ఎలాంటి హర్డల్స్ వచ్చినా వదులుకోలేను. పౌర్ణమికి ఇంకో వారమే ఉంది. ఈలోపు విగ్రహాన్ని ఇంటికి చేర్చాలి. మనం విడిపోకూడదు. పూజారి గారు, అర్జెంటుగా రమ్మని ఎందుకు ఫోన్ చేశారు? ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని పిలిచానమ్మా. చెప్పండి. అమ్మవారి విగ్రహం ఎక్కడైనా కనబడితే చెప్పమని అన్నావు కదా, దాని గురించి చెప్పాలని ఫోన్ చేశానమ్మా. అమ్మవారి గురించి ఏమైనా తెలిసిందా? ముందు ఈ సెల్ ఫోన్లో ఉన్న ఫోటో చూడు. ఆ రోజు నువ్వు నాకిచ్చిన ఫోటోలో ఉన్న అమ్మవారు ఈ అమ్మవారు ఒకటే కదా? అవును పూజారి గారు. నువ్వు చెప్పిన విధంగానే మా బంధువులందరికీ పంపించాను. మా అన్నయ్య నాకు ఫోన్ చేసి ఈ ఫోటో పంపించాడమ్మా. అంటే ఆయన చూసారా? అవునమ్మా. ఎక్కడ పూజారి గారు? తొందరగా ఎక్కడుందో చెప్పండి. సిరిపురం అనే ఊర్లో ఉందంటమ్మా. సిరిపురంలోనా? అవునమ్మా. గుడిలోనా? కాదమ్మా, ఒకరింట్లో. ఎవరింట్లో? అవునమ్మా, ఆ ఊరిని తన కనుసైగలతో శాసిస్తున్న రుద్రాణి అనే ఆవిడింట్లో ఉందంట. నీ కూతురి పెళ్లి జరిపిస్తే ఊరందరి సమస్యలు సాల్వ్ అవుతాయని నాకు అనిపించింది. నువ్వు నా కూతురికి పెళ్లి చేస్తావా? చేస్తాను. నువ్వు నిజంగా ఆ పని చేయగలిగితే గుడి తలుపులు నేనే తెరిచి ఆగిపోయిన అందరి పెళ్లిళ్ళు దగ్గరుండి నేనే జరిపిస్తాను. రుద్రాణి ఇంట్లోనా? అవునమ్మా. ఆవిడ గురించి నీకేమైనా తెలుసా? తెలుసు పూజారి గారు. నా జీవితం నేను ఊహించని మలుపు తిరిగింది అక్కడే. మరో విషయం అమ్మా,
ఆవిడ అమ్మవారికి అక్కడ పూజలు చేయబోతుందంట. అమ్మవారి అనుగ్రహ పూజ. కుదిరితే రమ్మని మా అన్నయ్య గారు పిలిచారు. నాకేమో వెళ్ళడానికి కుదరదు, అందుకే రాలేనని చెప్పేశాను. ఫోటో చూసిన వెంటనే నువ్వు గుర్తొచ్చి నీకు ఫోన్ చేశాను. 10 రకాలుగా ప్రయత్నం చేస్తేనే పోయినది దొరుకుతుందని అంటారు. నా ప్రయత్నంలో భాగంగా మీ సహాయాన్ని కోరాను. మీ నుంచి ఇంత పెద్ద సహాయం దొరుకుతుందని నేను అనుకోలేదు. అంతా దైవ సంకల్పం అమ్మా. చాలా సంతోషం పూజారి గారు, మీకు చాలా రుణపడున్నాను. ఎందుకమ్మా అంత పెద్ద మాట? మీకు తెలీదు పూజారి గారు, విగ్రహం ఏమైపోయిందా అని నాకు చాలా రోజుల నుంచి నిద్ర లేదు, ఆకలి లేదు, మనశ్శాంతి లేదు. ఈ మధ్య అంతా నేనేం కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ విగ్రహం ఆచూకీ తెలియడం వల్ల నేను 2 సాధించుకోబోతున్నాను. 1 మా అత్తగారి ప్రాణం, 2 నా భర్త కట్టిన బంధం. థ్యాంక్ యూ సో మచ్ పూజారి గారు. నేను ఇక బయలుదేరుతాను. మంచిదమ్మా. అలాగే. రుద్రాని ఇంటి నుంచి వెంటనే విగ్రహం తెచ్చుకోవాలి. అవని, అవని, అక్క నేను మళ్ళీ కలుస్తాను. ఆగవని, ఏంటంత కంగారుగా ఉన్నావు? మనం తర్వాత కలిసి మాట్లాడుకుందాం అక్క. అన్ని మనసులో దాచుకొని ఒక్కదానివే మదన పడుతూ ఉండు. అయిన వాళ్ళకేం చెప్పుకోకు. అసలు నువ్వు ఎందుకింత కంగారుగా ఉన్నావు? ఏమైందో చెప్పు. ఇన్ని రోజుల నుండి నేను వెతుకుతున్న విగ్రహం గురించి తెలిసిందక్క. అవునా? అవునక్క. నా ప్రయత్నంలో భాగంగా పూజారి గారికి కూడా చెప్పాను. ఆ దేవుడు పూజారి గారి రూపంలో నాకు సహాయం చేశాడు. సిరిపురం అనే ఊరిలో రుద్రాణి అనే ఆవిడ దగ్గర ఉందంట. ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆ వివరాలేమీ తెలియవు గాని ప్రస్తుతమైతే ఆవిడ దగ్గరే ఉందని తెలిసింది. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంతకుముందు ఒకసారి గీత విషయంలో నేను సిరిపురం వెళ్ళినప్పుడు నేను రుద్రాణిని కలిశాను. అక్కడ జరిగిన కొన్ని విషయాలను నేను నీతో చెప్పలేదక్కా. ఏం జరిగింది? ఏం జరిగిందంటే, గుడి తలుపులు తెరిచేపోతాను, మీ కూతురు పెళ్లి నేను జరిపిస్తాను అని ఈ గుడి ముందు అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను. అదిగో ఏంటి నువ్వు చెప్తోంది? నిజమక్క. ఈ విషయం నీకు తెలిస్తే కంగారు పడతావని చెప్పలేదు. అసలు ఏం జాతకమే నీది? ఇన్ని గండాలేంటి నీ జీవితానికి? ఏం చేయమంటావక్క, నా రాత అలా ఉంది. మరి అత్తయ్య లాంటి జాతకంతో పుట్టుంటే నాకిన్ని కష్టాలుండేవి కాదేమో. దొంగ జాతకంతో ఆ నిహారిక మీ ఇంట్లో దర్జాగా తిరుగుతోంది. నీకెందుకే ఇన్ని కష్టాలు? అమ్మవారి విగ్రహం ఎక్కడుందో తెలిసింది కదా. నా కష్టాలకి ఒక ముగింపు దొరికిందని అనుకుంటున్నాను. ఓ పక్క నిహారిక నీ పాలిట శాపంలా తయారైందనుకుంటే, మరోవైపు ఆలక్య పీడ మొదలైంది. ఊరి సమస్య గురించి, ఆలక్య సమస్య గురించి అసలు మనకు అనవసరం. విగ్రహం లేకపోతే ఇబ్బంది పడతావు కాబట్టి ముందు ఆ విగ్రహం తెచ్చుకోవాలి. అందుకే సిరిపురానికి బయలుదేరుతున్నాను. తోడుగా నేను వస్తాను. పద్ధతిగా అడిగి చూద్దాం. ఆవిడ ఇవ్వనంటే గనక ఏం చేయాలో అది చేద్దాం. ఈ విషయం వెంటనే బావకు కూడా చెప్తాను. బావ నంబర్ కలవడం లేదక్కా. బావకి తర్వాత చెప్తాను. ముందు మనం ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అక్క. పద వెళ్దాం. అన్నా, సిరిపురం వెళ్ళాలి. రండమ్మా, కూర్చోండి.
అక్కరా. ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఇద్దరు కలిసారంటే నా తల మీద పిడుగు పడే పనేదో చేస్తున్నారని అర్థం. ఎంత దూరమైనా ఫాలో అయ్యి కనిపెట్టాలి. నేను విగ్రహంను కనిపెట్టలేను అని, బావని వదులుకుంటాను అని ఆ నిహారిక చాలా ధీమాగా ఉందక్క. దానికి మతిపోయే షాక్ ఇవ్వాలి. తొందరగా అడ్డులేరా. ఎటు చూసుకొని ట్రై చేస్తున్నారు? ఏ ముందు నువ్వు పోరా. మిస్ అయ్యారు. కొబ్బరికాయలు, పూలు, మిగతా సామాన్లన్నీ వచ్చేసినాయి. ఉన్నాయి. పెళ్లికి 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు యశోద. పూజకి లేట్ కాకూడదు. మీరు తొందరగా రండి, సరేనా? ఒరే భద్రం. అక్క వస్తున్నా. చెప్పక్క. పూజకి సంబంధించిన సామానంతా వచ్చేసినట్టేనా? వచ్చినట్టే అక్క. పూజకేదైనా భంగం కలిగిందంటే మాత్రం నువ్వు నా చేతిలో అయిపోతావు. ఎలాంటి ఆటంకం రాదక్క. అన్నా కొంచెం తొందరగా పోనివ్వండి. దగ్గరకు వచ్చేసా మేడం. అమ్మా అలేఖ్యా, తొందరగా రామ్మా. పంతులు గారు ఇంకా రాలేదండి. ఏం మావయ్య, చెప్పావా మర్చిపోయావా? మర్చిపోతే అక్క నన్ను చంపేదు. మీ అక్క చంపుతుందో లేదో గాని నేనైతే చంపుతాను. ఎందుకంటే ఈ పూజ మనకి చాలా ఇంపార్టెంట్. ఎలాంటి విఘ్నం లేకుండా జరిగిపోవాలి. ఇదిగో ఎటువైపు నుంచి ఎలాంటి విఘ్నము రాదు. నన్ను నమ్మండి. అమ్మా రండి పంతులు గారు, మీకోసం వెయిటింగ్. అమ్మా నేనంతా సిద్ధం చేసుకున్నాక కాసేపట్లో పూజ మొదలు పెడదాం. సరే పంతులు గారు. రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా రమ్మని చెప్పండి. ఇరుగు పొరుగు తప్ప ఇంకెవరూ రారండి. ఆ రుద్రాని విగ్రహం గురించి తెలిసి పూజ చేస్తుందో, ఎవరైనా సలహా ఇస్తే అలా చేస్తుందో, అమ్మవారిని ఆ ఇంట్లో ఉంచుకుందాము అని అనుకుంటున్నట్టుంది. ఆ విగ్రహంతో నీ అత్త ప్రాణం, నీ జీవితం ముడిపడున్నాయి. అలా ఉంచుకుంటానంటే మనం ఎలా ఒప్పుకుంటాం? దాని మెడలు విరిచైనా విగ్రహంతో ఆ ఊరి నుంచి వద్దాం. రండి రండి. నమస్కారం అండి. ఏది విగ్రహం చూడనివ్వండి. రండి రండి, చూపిస్తాను. రండి. ఇదిగో చూడండి. అమ్మో ఎంత బాగుందో, దగదగలాడిపోతోంది. అవునండి, ఇటువంటి విగ్రహం ఎప్పుడూ చూడలేదు. సామాన్యమైన విగ్రహం కాదిది, మహిమలు కలిగిన విగ్రహం. ఈ మధ్య మనూరులో వర్షాలు పడడానికి, పంటలు పచ్చగా పండడానికి కారణం ఈ అమ్మవారి మహిమే. అవునా? అంత మహిమ కలదా? ఇది ఎవరి దగ్గరుంటే వాళ్లకు బాగా కలిసొస్తుంది. గతంలో ఒక ఆవిడకి కూడా అలాగే కలిసొచ్చింది. ఎవరికి? ఈ విషయం గురించి తర్వాత చెప్తానులే. ఈ విగ్రహం మహిమతో
మా అలేఖ్య పెళ్లి తను కోరుకున్న వాడితో తొందరలోనే జరగాలని కోరుకుంటున్నాను. మహిమగల విగ్రహం అంటున్నారు కదా, జరుగుతుందిలేండి. మా అమ్మాయి పెళ్లి జరిగిపోతే మీ ఇళ్లల్లోని అమ్మాయిల పెళ్లిళ్లు కూడా జరిగిపోతాయి. కాసేపట్లో పూజ మొదలవుతుంది. మీరందరూ కూడా మా అమ్మాయి పెళ్లి జరగాలని మొక్కుకోండి. సరే రుద్రాణి గారు. పూజ అయిన తర్వాత తాంబూలం తీసుకుని వెళ్ళండి. సరేనండి. ఇంతటి మహిమగల విగ్రహం ఆ వేదవతి దగ్గరకు చేరకుండా ఎప్పటికీ నా దగ్గరే ఉండిపోయేలా చేసుకోవాలి.